ముక్కోణపు పోరు నెలకొన్న తమిళనాడులో లోక్సభ ఎన్నికలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ తో కలిసి పట్టు నిలుపుకోవాలని అధికార డీఎంకే యత్నిస్తోంది. తాము బలహీనంగా లేమని చెప్పేందుకు అన్నా డీఎంకే చెమటోడ్చుతోంది. చెప్పుకోదగిన స్థానాలు సాధించి ఉత్తరాదితో పాటు దక్షిణాదిన తాము బలంగా ఉన్నామని చెప్పేందుకు భాజపా వ్యూహాత్మకంగా కదులుతోంది. అయితే తమిళనాడులో కొన్ని లోక్సభ స్థానాలు ఈ మూడు పక్షాలకు కీలకం కానున్నాయి. ఆయా స్థానాలపై ప్రధాన పార్టీలన్నీ పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. గట్టి పోటీని కూడా ఎదుర్కొంటున్నాయి. తమిళనాడులో 39 లోక్సభ స్థానాలకు ఒకేసారి ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. అధికార డీఎంకే ఇండియా కూటమిగా బరిలోకి దిగుతుంటే ఎండీఎంకేతో కలిసి అన్నా డీఎంకే పోటీ చేస్తోంది. చిన్న చిన్న పార్టీలను కలుపుకొని సత్తా చాటాలని కమలదళం వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. ఈ అన్ని పార్టీలు కీలక స్థానాల్లో సామాజిక రాజకీయ సమీకరణాలతో తమ అభ్యర్థులు నిలిపాయి. ఆయా స్థానాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు స్థానం చాలా కీలకం కానుంది. వామపక్షాలు బలంగా ఉన్న కోయంబత్తూరులో 2009-2019లో సిపిఎం గెలిచింది. 2014 ఎన్నికల్లో అన్నా డీఎంకే కైవసం చేసుకుంది. గత 3 ఎన్నికల్లోనూ గెలిచిన అభ్యర్థుల మెజారిటీ చాలా తక్కువే ఉంది. ఈసారి వామపక్షాల్ని పక్కన పెట్టిన డీఎంకే కోయంబత్తూరు బరిలోకి దిగింది. గతంలో కోయంబత్తూరు మేయర్ గా చేసిన గణపతి రాజ్ కుమార్ ను డీఎంకే పోటీకి నిలిపింది. భాజపా నుంచి మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలో ఉన్నారు. కోయంబత్తూరులో ప్రధాని రోడ్ షో నిర్వహించి అక్కడ బలాన్ని చూసిన తర్వాతే అన్నామలైకి టికెట్ కేటాయించారని సమాచారం. అన్నా డీఎంకే నుంచి సింగేజీ రామచంద్రన్ పోటీ పడుతున్నారు. 3 పక్షాలు ఈ స్థానం కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి. తమిళనాట ప్రాముఖ్యత కలిగిన మరో లోక్సభ స్థానం ధర్మపురి. అక్కడ డీఎంకే నేత ఎస్ సెంథిల్ కుమార్ 2019లో 70,753 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి డీఎంకే ఆయన్ను తప్పించి ఏమనీకి టికెట్ కేటాయించింది. ధర్మపురి నియోజకవర్గంలో పాట్టాలి మక్కల్ కచ్చి పీఎంకే ప్రాబల్యం ఎక్కువ. 2014లో ధర్మపురిలో పీఎంకేనే విజయం సాధించింది. ఈసారి భాజపాతో పొత్తు పెట్టుకున్న పీఎంకే మరోసారి అక్కడ పాగా వేయాలని భావిస్తోంది. అందుకే ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తన సతీమణి సౌమ్య అన్బుమణిని అక్కడ పోటీకి నిలిపారు. అన్నా డీఎంకే నుంచి ఆర్ అశోకన్ పోటీ చేస్తున్నారు. పెరంబలూరు లోక్సభ స్థానంలో ఈసారి గట్టి పోటీ కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఇండియా జననాయక కచ్చి ఐజేకే అధినేత టిఆర్ పారివేందర్ డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ గుర్తు మీదే పోటీ చేసి పెరంబలూరులో భారీ మెజార్టీతో గెలిచారు. తాజాగా ఆయన డీఎంకేతో పొత్తుకు స్వస్తి పలికి ఎన్డీఏ కూటమిలో చేరి కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. విద్యావేత్త అయిన పారివేందర్ ను ఎదుర్కొనేందుకు తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ కుమారుడు కేఎన్ అరుణ్ నెహ్రూను అధికార డీఎంకే బరిలోకి దించింది. గత ఎన్నికల్లో పారివేందర్ 4,03,518 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆయన ఇప్పుడు తమతో ఉన్నందుకు పెరంబలూరులో విజయం ఖాయమని భాజపా భావిస్తోంది. 2009లో డీఎంకే, 2014లో అన్నా డీఎంకే పెరంబలూరులో విజయం సాధించాయి. ఈ స్థానంలో గెలుపు ఎవరికీ అంత ఆషామాషి కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అన్నా డీఎంకే నుంచి ఎన్డీ చంద్రమోహన్ బరిలో ఉన్నారు. కళ్లకురిచి లోక్సభ స్థానంలో మంత్రి పొన్ముడి కుమారుడు గౌతమ్ సిగామణి పొన్ముడి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇసుక తవ్వకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై ఈడీ మనీ లాండరింగ్ కేసు పెట్టింది. ఇప్పటికీ విచారణను ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో గౌతమ్ ను తప్పించిన డీఎంకే ప్రముఖ వ్యాపారి మలయరసన్ ను పోటీకి నిలిపింది. డీఎంకేకు దీటుగా అన్నా డీఎంకే 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్ కుమారగురును బరిలోకి దింపింది. ఎన్డీఏ అభ్యర్థిగా పీఎంకే నుంచి దేవదాస్ వడియార్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నీలగిరి లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ ఏ రాజాపైనే డీఎంకే మరోసారి ఆశలు పెట్టుకుంది. 2009లో 86,021 ఓట్ల మెజారిటీతో గెలిచిన రాజా 2014లో అన్నా డీఎంకే అభ్యర్థి సి గోపాలకృష్ణన్ చేతిలో ఓడిపోయారు. 2019లో 2,05,823 మెజారిటీతో ఏ రాజా విజయం సాధించారు. ఈసారి నీలగిరిలో గట్టి పోటీ నెలకొంది. కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ ను భాజపా బరిలో దించింది. అన్నా డీఎంకే 2 వర్గాలుగా చీలిపోవడంతో తద్వారా లబ్ధి పొందాలని కమలదళం భావిస్తోంది. లోకేష్ తమిళ సెల్వన్ ను అన్నా డీఎంకే పోటీలో నిలిపింది.
దక్షిణ చెన్నై లోక్సభ స్థానం రాజకీయంగా మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలంగాణ గవర్నర్ గా పనిచేసి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ ఇక్కడ భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తన గెలుపు కోసం నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె శ్రమిస్తున్నారు. దక్షిణ చెన్నై నుంచి సిట్టింగ్ ఎంపీ తమిళచ్చి తంగపాండియన్ను మరోసారి డీఎంకే బరిలోకి దింపింది. గత 3 ఎన్నికలను చూస్తే 2009, 2014లో దక్షిణ చెన్నైలో అన్నా డీఎంకే మంచి మెజార్టీతో గెలిచింది. గత ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి తమిళచ్చి 2,62,223 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భాజపా అభ్యర్థి తమిళిసై నుంచి డీఎంకేకి ఈసారి గట్టి పోటీ ఎదురవుతోంది. మాజీ మంత్రి జయకుమార్ కుమారుడు జె జయవర్ధన్ ను అన్నా డీఎంకే పోటీలో నిలిపింది. సేలం లోక్సభ సీటు ఈసారి రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. సేలం అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి సొంత జిల్లా. 2009, 2014 ఎన్నికల్లో అన్నా డీఎంకే అభ్యర్థి అక్కడ గెలిచారు. గత ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి ఎస్ఆర్ పార్థిబన్ 1,46,926 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి సేలంలో తమ పార్టీ జెండా ఎగరేయాలని పళనిసామి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అన్నా డీఎంకే నుంచి పి విఘ్నేష్ ను బరిలోకి దించారు. ఈసారి డీఎంకే కొత్త అభ్యర్థి టిఎం సెల్వ గణపతికి టికెట్ ఇచ్చింది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెల్వ గణపతి మంత్రిగా పనిచేశారు. సెల్వ గణపతికి కలర్ టీవీ స్కామ్, ప్లెజెంట్ స్టే హోటల్ కేసుల్లో శిక్ష పడిన 2000-2001లో హైకోర్టు రద్దు చేసింది. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు 2014లో ఆర్థిక కుంభకోణాల కేసులో శిక్షపడి పార్లమెంటు నుంచి అనర్హత వేటు పడ్డ తొలి తమిళనాడు ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. ఈ స్థానంలో ఆయనకు మంచి పట్టుందనే ఆలోచనతో డీఎంకే టికెట్ ఇచ్చింది. భాజపా మిత్రపక్షమైన పాటలి మక్కల్ కట్చి పీఎంకే అభ్యర్థిగా అన్నాదురై పోటీ చేస్తున్నారు. నామ్ తమిళర్ కట్చి నుంచి మనోజ్ కుమార్ పోటీ చేస్తున్నారు. తిరునెల్వేలి లోక్సభ స్థానంలో అన్నా డీఎంకే నుంచి వచ్చిన నైనర్ నాగేంద్రన్ ను భాజపా అభ్యర్థిగా నిలిపింది. స్థానికంగా ఆయన బలమైన నాయకుడు కావడంతో అక్కడ గట్టి పోటీ నెలకొంది. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు డీఎంకే కేటాయించింది. తిరునెల్వేలిలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాబర్ట్ బ్రూస్ పోటీలో ఉన్నారు. హిందూ నాడార్ తెవర్ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బ్రూస్ ను గెలిపించే బాధ్యతను మంత్రి అనితా రాధాకృష్ణన్ కు డీఎంకే అప్పగించింది. అయితే తమ పార్టీ అభ్యర్థి లేకపోవడంతో డీఎంకే శ్రేణులు అక్కడ పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. అన్నా డీఎంకే తిరునెల్వేలి అభ్యర్థిగా ఝాన్సీ రాణి పోటీ చేస్తున్నారు. తమిళనాడులో మరో కీలకమైన స్థానం కన్యాకుమారి. ఈసారి అక్కడ ముక్కోనపు పోటీ నెలకొంది. కన్యాకుమారిలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ విజయ్ వసంత్ మరోసారి పోటీకి నిలిచారు. 2021లో జరిగిన ఉప ఎన్నికలో భాజపా నేత పొన్ రాధాకృష్ణన్ పై 5,76,037 ఓట్ల తేడాతో విజయ్ వసంత్ విజయం సాధించారు. విజయ్ తండ్రి హెచ్ వసంత్ కుమార్ ఆకస్మిక మరణంతో 2021లో ఉప ఎన్నిక జరిగింది. ఈసారి కూడా కన్యాకుమారిలో భాజపా తరపున పొన్ రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని ఆయన నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అన్నా డీఎంకే అభ్యర్థిగా బిసిలియన్ నజరెత్ బరిలో ఉన్నారు. కన్యాకుమారిలో ఈసారి ఎలాగైనా విజయం సాధించారని అన్నా డీఎంకే గట్టి పట్టుదలతో ప్రచారం చేస్తోంది.